అది కేరళలోని తిరువనంతపురం రైల్వే స్టేషన్. విద్య అనే ఓ ప్రభుత్వ ఉద్యోగిని హడావుడిగా స్టేషన్ దగ్గరికి వచ్చింది. ఎవరికో ఫోన్ చేసి పక్కనే ఉన్న చెట్టు కింద ఓ వృద్ధురాలను చూసింది. చిరిగిపోయిన బట్టలు, చింపిరి జుట్టుతో ఉంది ఆ పెద్దావిడ. ఎవరో వాడి పారేసిన బాటిల్లో రైల్వే స్టేషన్ లో ఉండే నీళ్లను నింపుకొని తన సంచిలో ఉన్న పాచిపోయిన రొట్టెల్ని బయటకు తీసింది. ఆ వాసన చూడగానే ఈగలు చుట్టుముట్టాయి. ఇక వాటిని వాలనివ్వకుండా అదే రొట్టెల్ని తింటుంది ఆ పెద్దావిడ. ఇదంతా గమనిస్తున్న విద్య ఆ పెద్దావిడ పరిస్థితిని చూసి తట్టుకోలేకపోయింది. ఆమె దగ్గరికి వచ్చి, అమ్మా, ఈ రొట్టెలు పాడైపోయినట్టున్నాయి, నేను నీకు మంచి భోజనం పెట్టిస్తా అంది. ఆ పెద్దావిడ నవ్వుతూ, ఇలాంటి భోజనమేనమ్మా నేను రోజు తినేది అంటూ బదిలిచ్చింది. ఆ మాటలకు విద్య మనసు చివుక్కుమంది. పెద్దావిడ చేతిలో ఉన్న రొట్టెల్ని పక్కన పడేసి దగ్గరే ఉన్న ఓ హోటల్ నుండి మంచి భోజనం తెచ్చి ఆ పెద్దావిడకిచ్చింది. ఆ భోజనాన్ని ఎంతో ఇష్టంగా తిన్నారావిడ. ఆ లోపు ఆ పెద్దావిడ ఉంటున్న పరిసరాల్ని గమనించింది విద్య. కొన్ని కవర్లలో బట్టలున్నాయి, ఇంగ్లీష్ పేపర్లు కూడా ఉన్నాయి. అక్కడి వాతావరణం చూసి ఇంట్లో వాళ్ళు గెంటేశారేమో, అందుకే ఇలా అడుక్కుంటుంది అని భావించింది. ఇక భోజనం అయ్యాక ఆ పెద్దావిడతో మాటలు కలిపింది. నీ పేరేంటమ్మా అనగానే వాల్సా అంది. నీకెవరు లేరా, ఎందుకిలా అయిపోయారు అనగానే ఆ పెద్దావిడ కళ్ళలోంచి నీళ్లు పొంగుకొచ్చాయి. ఆ కన్నీళ్ల మాటన ఎంత బాధ దాగుందో విద్యకి అర్థమైంది. ఆవిడని ఎక్కువగా ఇబ్బంది పెట్టకూడదు అని తన బ్యాగులోంచి కొంత డబ్బు తీసి ఆ పెద్దావిడ చేతిలో పెట్టగా, నాకు కావాల్సింది డబ్బు కాదు తల్లి, నీలాగా ప్రేమగా మాట్లాడే ఓ మాట చాలు తల్లి అంది ఆవిడ. ప్రపంచమే డబ్బు చుట్టూ తిరుగుతుంటే ఈ పెద్దావిడ మాత్రం ఇచ్చిన డబ్బును వద్దంటుందేంటి అనిపించింది విద్యకి. ఎందుకంటే జీవితం మొత్తాన్ని చదివేసిన అనుభవం ఆ పెద్దావిడది. చావు కోసం ఎదురు చూపు తప్ప దేనికోసం ఆరాటపడని బ్రతుకు పోరాటం తనది. ఇక విద్య అడగకుండానే తన గురించి చెప్పడం మొదలుపెట్టింది ఆ పెద్దావిడ. తన పేరు వాల్సా. 30 ఏళ్ల పాటు మలప్పురం ఇస్లామియా పబ్లిక్ స్కూల్లో సైన్స్ టీచర్ గా పనిచేసింది. రిటైర్ అయ్యాక 5,000 పెన్షన్ కూడా వచ్చేది. కొన్నాళ్లకి అది కూడా ఆగిపోయింది. ఇక చేతిలో డబ్బు లేకపోతే సమాజమే కాదు, కుటుంబం కూడా దగ్గర తీయదు అన్న వాస్తవం వాల్సా జీవితంలోని ఎదురైంది. సంపాదన లేకపోవడంతో భర్త తనని వదిలేశాడు. పోనీ కన్ని పెంచి ఇన్నాళ్ళు కష్టపడి చదివించిన కొడుకైనా చేరదీస్తాడేమో అని వెళితే, నీకు వయసు మీద పడింది, నిన్ను చూసుకోవడం మా వల్ల కాదు, పైగా నీ కోడలికి ఇలా చాదస్తంగా ఉంటే అస్సలు నచ్చదు అని తెగేసి చెప్పేశాడు. తెగిపోయిన గాలిపటంలా తన వాళ్ళు కాదన్న తర్వాత తన చెల్లెళ్ళింటికి వెళ్ళింది వాల్సా. నీ భర్త పిల్లలే వద్దనుకుంటున్నారు, మేమెలా చూసుకుంటాం, ఉంటా అంటే 2 రోజులు ఉండు, అంతేగాని ఇక్కడే తిష్ట వేస్తానంటే ఎలా అంటూ మొహం మీదే చెప్పేశారు. నిజానికి వాల్సా టీచర్ గా పనిచేస్తున్నప్పుడు అవసరాల కోసం వీరంతా ఆమె దగ్గరికి వచ్చిన వారే. కానీ వాల్సా కష్టాల్లో ఉంటే మాత్రం ఎవ్వరికి తోడుండాలనిపించలేదు. దాంతో చేసేదేం లేక వెంట తెచ్చుకున్న బట్టలతోనే చెట్టు పుట్ట అంటూ రోడ్డు మీదే జీవనం సాగిస్తుంది. ఎవరైనా జాలి తలిస్తే ఆ పూటకి కడుపు నింపుకుంటాను అంటూ తన జీవితం గురించి విద్యతో పంచుకుంది ఆ పెద్దావిడ. ఆమె స్టోరీ విన్న తర్వాత విద్య కళ్ళలోనూ తెలియకుండానే కన్నీళ్ళొచ్చేశాయి. సరే అమ్మా, జాగ్రత్త అంటూ కొంత డబ్బును ఆవిడ చేతిలో పెట్టి అక్కడి నుండి వెళ్లిపోయింది విద్య. కానీ ఆ పెద్దావిడ చెప్పిన మాటలు మాత్రం మర్చిపోలేకపోతుంది తాను. ఈ క్రమంలో ఆవిడ కోసం ఏదైనా చెయ్యాలని సోషల్ మీడియాలో ఆ పెద్దావిడ ఫోటోల్ని పెట్టి జరిగిన కథంతా రాసుకొచ్చింది. ఇక ఈ పోస్ట్ వైరల్ అవడంతో వాల్సా టీచర్ కథ అందరినీ కదిలించింది. ఆవిడకి సాయం చేస్తామంటూ విద్యకి 100లో ఫోన్ కాల్స్ వచ్చాయి. ఇక ఆ పోస్ట్ చూసిన కొందరు గొప్ప గొప్ప వ్యక్తులు వాల్సా ఉండే చోటికి వచ్చారు. మేడం, మమ్మల్ని గుర్తుపట్టారా, మేము ఈ స్థాయిలో ఉన్నామంటే కారణం మీరే మేడం, అలాంటి మీరు ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే మేమెలా తట్టుకోగలం అంటూ ఎమోషనల్ అయ్యారు. వాళ్ళంతా ఇంజనీర్లు, డాక్టర్లు, సైంటిస్టులు, టీచర్లు, ఒకప్పుడు వాల్సా దగ్గరే చదువుకున్న స్టూడెంట్స్. ఇక విషయం తెలిసిన సబ్ కలెక్టర్ కూడా వచ్చారు. ఆవిడికి కావలసిన బట్టలు కొనిచ్చి వైద్య పరీక్షలు చేయించి వృద్ధాశ్రమంలో చేర్పించారు. వాల్సా చెప్పిన వివరాలతో భర్త కొడుకి సమాచారం అందించిన వాల్సాని తీసుకెళ్లడానికి వాళ్ళు ఇష్టపడలేదు. అయిన వాళ్లే కాదనుకుంటే ఏ బంధం లేని స్టూడెంట్స్ మాత్రం మా టీచర్ ని మా ఇంటికి తీసుకెళ్తామంటే మా ఇంటికి తీసుకెళ్తామని చెప్పడంతో ఏ జన్మలో చేసుకున్న పుణ్యము అని సంతోషపడింది వాల్సా టీచర్. ఇలా విద్య పెట్టిన ఒక్క పోస్ట్ తో ఓ ఆనిముత్యం కథ వెలుగులోకి వచ్చింది. ఇలా రోడ్లపై ఒంటరై భిక్షాటన చేస్తున్న ప్రతి ఒక్కరిలోనూ ఒక్కో కథ ఉంటుంది. దయచేసి తల్లిదండ్రులకు ఇలాంటి దుస్థితి రానివ్వకండి అంటూ జిల్లా కలెక్టర్ సైతం వేడుకున్నారు. అంటే వాల్సా కథ అక్కడున్న వారిని ఎంతలా కదిలించిందో అర్థం చేసుకోవచ్చు. ఇక వాల్సా మాట్లాడుతూ, జీవితంలో డబ్బు ముఖ్యమే కావచ్చు, కానీ డబ్బే జీవితం కాదు, విలువలు బంధాల్ని మర్చిపోవద్దు, ఇంత మంచి స్టూడెంట్స్ దొరకడం నా అదృష్టం, నాలా మీ తల్లిదండ్రులను రోడ్లపై వదిలేయొద్దు అంటూ చెప్పుకొచ్చారు. కానీ నేటి సమాజం ఇలాగే ఉంది. మరి ఈ వీడియోపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.